హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ డీప్ ఛానల్డ్ మెసేజ్ డీప్ ఛానల్డ్ చేసి నేను చాలా రోజులైపోయిందండి. కాబట్టి ఈరోజు డీప్ ఛానల్డ్ మెసేజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 ఫైల్స్ పెట్టాను. 3 ఫైల్స్లో మీరు ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకొని ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఒక ఫైల్ని చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కలర్స్ కూడా పెట్టాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. మీకు ఎక్కువగా ఏ కలర్ అయితే మిమ్మల్ని చూపు తిప్పుకొనివ్వకుండా ఉంటుందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫైలు సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ వైజ్గా ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకొని ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 10 సెకండ్ టైం ఇస్తున్నానండి, సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే అండి, ఈ 2 ఫైల్స్ పక్కన పెడతాను. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళదండి. కలర్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకి. ఓకే, మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను మర్చిపోతాను, చేంజ్ అయిపోతాయి కదా. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళది. ఓకే, చూద్దాం. ఓకే, ఇది కొంచెం పెడతాను. ఇలా పెడతాను. కనపడుతున్నాయా మీకు? కనపడేలాగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ టైం కార్డ్స్, ఏంజల్స్ కార్డ్స్ కూడా తీసానండి. ఇంకా నేను మామూలు కార్డ్స్ కూడా తీస్తాను ఇది చెప్పిన తర్వాత. ఓకే, ఈ రిలేషన్షిప్ పట్ల ఈ పర్సన్ అనేది బాగా ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఎండ్ అయిపోయిందో రిలేషన్షిప్ ఇప్పుడు అలా లేదు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ గతంలో ఏదైతే ఎండ్ అయిపోయిందో ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే గతంలో నేను ఎండ్ చేసేసి వచ్చేసాను. అప్పటి నుంచి ఏదైతే మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మీ వైపుగా వాళ్ళకి సడన్గా గుర్తొస్తున్నాయో దాని వలన కూడా ఈ పర్సన్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఛాన్స్ అనేది తీసుకోకపోతే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే పూర్తిగా రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది రిలేషన్షిప్. మీరు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు, మీరు ఒక మంచి పర్సన్, మీరు ఒక బాడీ వైజ్గా కూడా మీరు ఒక మంచి పర్సన్ అండ్ మంచి బ్యూటిఫుల్ లేడీ. మీరు లేడీ కానివ్వండి, బాయ్ కానివ్వండి, ఒక మంచి బ్యూటిఫుల్ లేడీ అండ్ మంచి పర్సన్. అంటే ఒక క్వీన్ లాంటి, కింగ్ లాంటి ఒక పర్సన్ మీరు. అంటే ఇప్పుడు కింగ్డమ్స్ అవేమి లేవు కాబట్టి, అంటే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయడంలో కానివ్వండి, ఒక పర్సన్కి ఏదైనా
చిన్న విషయాలు కానివ్వండి, పెద్ద విషయాల్లో కానివ్వండి, సలహాలు ఇవ్వటంలో కానివ్వండి, ఏదైనా చిన్నది కానివ్వండి, పెద్దది వైజ్గా కానివ్వండి, మీరు సహాయం చేయటంలో కానివ్వండి, అంటే అవతల వ్యక్తి బాధపడితే మీరు తట్టుకోలేరు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ వైపుగా ఆలోచన అనేది వీళ్ళకి ఉందన్నమాట. దానివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు. ఇలాంటి పర్సన్ చెప్పాను. ఇక్కడ కార్డు వచ్చింది చూడండి, నాట్ పాసిబుల్. అంటే ఈ మీరు చేయి జారిపోతే మళ్ళీ ఈ రిలేషన్షిప్లో నుంచి మీరు ఒకవేళ గతంలో ఈ పర్సన్ వెళ్ళిపోయారు, మీరు ఇప్పుడైతే ఈ పర్సన్ వైజ్గా మీరు వెంటపడట్లేదు. కానీ ఈ పర్సన్ ఏంటంటే గతంలో ఈ పర్సన్ నా వెంట పడ్డారు, నా వైపుగా ఒక ఛాన్స్ అనేది ఏదైనా సరే దాని వైజ్గా నేను ఈ పర్సన్ని కంట్రోల్ చేశాను. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. నేను రిలేషన్షిప్లోకి వస్తే ఓకే, లేకపోతే లేదు అన్నట్టుగా మీరు ఏదైతే ఈ పర్సన్కి పోర్ట్రేట్ చేస్తున్నారో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా, అంటే స్టెప్ తీసుకున్నా సరే ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా, మళ్ళీ పాసిబుల్ అవుతుందా? అంటే గతంలో మీరు ఏదైతే ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, గతంలో ఫస్ట్ నుంచి ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ఆ పర్సన్ ఎప్పటి నుంచి అయితే ఎండ్ చేసేసారో అప్పటి వరకు మీరు ఏదైతే ప్రేమను చూపించారో మళ్ళీ మీరు వాళ్ళకి తిరిగిస్తారా లేదా, అది పాసిబుల్ అవుతుందా లేదా, మీరు నిలబెట్టుకోవాలి అన్న ప్రయత్నం గతంలో చాలా చేశారు. అంటే ఈ పర్సన్ వెళ్ళిపోతాను అన్నా సరే మీరేంటంటే అలా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నేనంటే ఇష్టం లేదా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే ఉండలేను అన్న వయసుగా మీరు ఏదైతే చెప్పినా సరే ఈ పర్సన్ వద్దు అనుకుని వెళ్ళిపోయారో అది కూడా ఈ పర్సన్కి గుర్తొస్తుందన్నమాట. దానివల్ల కూడా ఏంటంటే ఈ పర్సన్ గతంలో నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోకుండా నా చేతులారా నేనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను, నా చేతులారా నేనే పాడు చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ పర్సన్ వైజ్గా రిలేషన్షిప్లోకి వెళితే ఈ పర్సన్ నన్ను ఒప్పుకుంటారా లేదా? కొంతమందికి ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ తిరిగి వస్తే బాగుండు, ఈ పర్సన్ రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకువస్తే బాగుండు, ఈ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు కదా, ఓకే వెళ్ళిపోయారు, వీళ్ళు మళ్ళీ రాకపోతే బాగుండు అన్న వైజ్గా మీరు వీడియో చూసేవాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని తలుచుకుంటున్నారనమాట. మీరు రాణిస్తారా లేదా? గతంలో ఉన్నట్లు నా వైపుగా ప్రేమగా కానివ్వండి, ఏదైనా సరే గతంలో మనీ వైజ్గా కానివ్వండి, ఇక్కడ మనీ కూడా నాకు ఎక్కువగా ప్రాబ్లం కనిపిస్తుంది. మనీ వైజ్గా కూడా మీరు ఏదైతే వాళ్ళకి సహాయం చేశారో ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఉంది, మనీ వైజ్గా కూడా ప్రాబ్లం ఉంది. ఒకవేళ వాళ్ళు మీకు ఇవ్వాల్సిన మనీ ఏదైతే ఉందో దాని వైజ్గా మనీ కూడా ఒకవేళ తీర్చేయాల్సి వస్తుంది. ఈ మనీ విషయంలో కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పెద్ద అమౌంట్ అయినా సరే ఈ పర్సన్కి ఇచ్చేసేయాలి. ఎందుకంటే నేను గతంలో మోసం చేశాను, ఇప్పుడు మోసం చేయకూడదు. ఒకవేళ మీ రిలేషన్షిప్లోకి వచ్చినా రాకపోయినా సరే మనీ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం బయట వ్యక్తుల ద్వారా అయినా సరే మనీ మీ వైపుగా విచ్చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మీరు చాలా మంచి పర్సన్, మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్, మంచి ఒక గ్రో ఉన్న పర్సన్, అండ్ మీరు ఎవరికైనా సహాయం చేయగలవాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మీరు అన్న వయసుగా ఈ పర్సన్ గమనిస్తారు, మిమ్మల్ని గమనిస్తారు, దూరం నుంచి చూస్తూ ఉంటారు. గతంలో ఉన్నట్టు ఈ పర్సన్ ఉన్నారా లేదా మారిపోయారా, నా వల్ల ఇబ్బంది పడ్డారు, నా వల్ల బాధపడ్డారు, దానివల్ల ఏమన్నా మారిపోయారా, గతంలో ఉన్నట్లే ఉన్నారా అన్న వయసుగా ఈ పర్సన్ అనేది గమనిస్తూ ఉంటారు. అంటే గతంలో ఉన్నట్లే ఉంటారు. అంటే మీరు వాటిని ఏమంటారు నాకు రావట్లేదు, మీరే అంతా, మీరు ఫస్ట్ నుంచి కూడా అంతే, మీరు మారరు, మీరు మంచి పర్సన్, ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అన్న వయసుగా కూడా ఈ పర్సన్ అనేది గుర్తించారనమాట. ఎప్పుడైనా సరే ఇలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం. ఓకేనా? థర్డ్ పర్సన్, ఒకవేళ వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అది ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా చూడొచ్చు అండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీ వైజ్గా ఎవరైనా చూడొచ్చు. అంటే ఒకే హౌస్లో ఉన్నవాళ్ళు, అండ్ మ్యారేజ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్, అండ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఉన్నారు,
మీ ఈ మీ మీ వైజ్గా మీ ఫీలింగ్సే అలాంటివి. అంటే మీరు ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి. ఓకేనా? ఒక గొప్ప వ్యక్తి, మీరు ఉన్నతమైన వ్యక్తి. అంటే అందంలో కానివ్వండి, లేకపోతే మనీ వైజ్‌గా కానివ్వండి, చెప్పాను కదా! ఒక కింగ్ లాంటి ఒక ఎనర్జీ ఉంటుంది మీలో ఎప్పుడూ. ఎవరికైనా సహాయం చేయగలిగే గుణం ఉంది. అండ్ మీ దగ్గర లేకపోయినా సరే ఎలాగైనా సరే వాళ్ళకి సహాయం చేయాలి అన్న పాజిటివ్‌నెస్ మీలో ఉంటుందన్నమాట. ఈ పర్సన్‌కి అది తెలుసు. అది గమనిస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పర్సన్ గమనిస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటేంటంటే మీరు ఒకవేళ లేని వాళ్ళైనా సరే చెప్తున్నాను. అంటే లేని వాళ్ళు అనంటే మనీ వైజ్‌గా లేకపోయినా సరే వాళ్ళకి సహాయం చేయాలి అన్న వైజ్‌గా కూడా మీరు ఆలోచిస్తారు. ఒక కింగ్‌డమ్ అంటే ఎలా ఉంటారండి? తెలుసు కదా! కింగ్ అంటేనే రాజ్యానికి మంచి చేయాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్న వైజ్‌గా ఆలోచిస్తూ ఉంటారు కదా! కింగ్ అనేది మహారాణి అయినా సరే, రాజు అయినా సరే అలా ఆలోచిస్తారు. కాబట్టి అలా ఆలోచించే పర్సన్ మీరు. ఇలాంటి పర్సన్‌ని నేను వదులుకోకూడదు అన్న ఆలోచన ఈ పర్సన్‌లో ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు ఎంత వర్క్‌లో బిజీగా ఉన్నా సరే, ఎంత హైడ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మీ ఆలోచనలు అనేది ఈ పర్సన్‌కి చుట్టేస్తున్నాయి. వీళ్ళని ఎటూ వెళ్ళనివ్వకుండా, ఎటూ వర్క్ చేసుకోనివ్వకుండా వీళ్ళని మీ ఆలోచనలు అనేవి పదే పదే గుర్తుకు రావటం, మీరు గుర్తుకు రావటం, మీతో గతంలో ఉన్నప్పుడు అంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ కాకముందు ఎలా ఉన్నారో అలాంటి ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్‌కి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ గుర్తు వస్తూ ఉంటాయి అన్నమాట. పదే పదే గుర్తొస్తూ ఉంటాయి పర్సన్‌కి. మీతో రిలేషన్షిప్ సంతోషంగా మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో ఉన్నట్టు ఉండకూడదు ఇప్పుడు. దాని వైజ్‌గా ఏదో ఒక ఆలోచన చేయాలి. మీ వైపుగా ఒక ఆఫర్ తీసుకొని మీ వైపుగా రావాలి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మీరు వీడియో చూసేవాళ్ళు వెయిట్ చేస్తున్నారో వీళ్ళేంటంటే చూసే న్యూ డైరెక్షన్. వీళ్ళు చూసారా ఇక్కడ న్యూ డైరెక్షన్‌లో మీకు అనేది ఒక అవకాశం వచ్చే అవకాశం ఉందండి. వీళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళు న్యూ డైరెక్షన్‌లో మీ వైపుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ వీకెండ్‌లోపు కానివ్వండి, ఈ హాఫ్ ఆఫ్ ద వీక్‌లో కానివ్వండి, ఆల్రెడీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఉంటాయి. కొంతమందికి ఏంటంటే హాఫ్ ఆఫ్ ద వీక్‌లో కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద వీక్‌లో కానివ్వండి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి అన్న వయసుగా వీళ్ళకి ఆలోచన అనేది వచ్చిందనమాట. చూసే న్యూ డైరెక్షన్, కొత్త వేలో వీళ్ళకి ఒక ఆలోచన అనేది మీ వైపుగా నిలబెట్టుకునే ఆలోచన అనేది వీళ్ళకి వచ్చింది. ఓకేనా? ఇంకా 2 కార్డ్స్ తీస్తాను, ఇంకా ఏం చెప్తారో. ఇక్కడైతే వీళ్ళైతే అలా ఉన్నా సరే బిందాస్‌గా ఉన్నట్టుగా బయటికి పోర్ట్రే చేస్తున్నారు. అండ్ పట్టించుకోనట్టే ఉంటున్నారు ఈ పర్సన్. మీ వైపుగా రిలేషన్షిప్ గురించి పట్టించుకోనట్టే ఉంటున్నారు. కానీ ఆలోచిస్తున్నారు, లోపల నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా, మీరు సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తనకి. వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. సంతోషంగా ఉన్నారు అంటే నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నేను ఒకవేళ వాళ్ళ వైపుగా వెళ్తే వాళ్ళు గతంలో ఉన్నట్టు నా వైపుగా ఉంటారా లేదా, గతంలో ఉన్నట్టు ప్రేమను చూపిస్తారా లేదా, గతంలో ఉన్నట్లు నాతో ఉంటారా లేదా అన్నదిగా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. దానికి పాసిబుల్ అవుతుందా, ఇంతకు ముందులాగా పాసిబుల్ అవుతుందా, ఇంతకు ముందులాగా ఉంటారా లేదా అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఒక కార్డ్ అయితే పడింది, ఆ కార్డ్ అయితే తీసాను. వీళ్ళకైతే రిలేషన్షిప్ పట్ల గ్రో అయితే తీసుకురావాలి అనిపిస్తుందండి. కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళు న్యూ డైరెక్షన్ అయితే వచ్చింది. న్యూ డైరెక్షన్లో వీళ్ళైతే ఒక అవకాశం అనేది తీసుకుంటారు. వీళ్ళు నిలబెట్టుకోవాలి. చూసారా, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీకెండ్ లోపల కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, ఈ ఈవినింగ్ రేపు మార్నింగ్ లోపు కానివ్వండి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ అప్పుడప్పుడు కొంచెం అలా అటు ఇటు జగులవుతూ ఉంటారు. మీరు గతంలో ఉన్నట్టు వీళ్ళకి ప్రేమని, ఆప్యాయత ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, ఇప్పుడు గతంలో ఏదైతే మీరు ఇచ్చారో అదే ఇస్తారా లేదా
దాని వైజ్గా మీరు మళ్ళీ ఆలోచిస్తారా లేదా, గతంలో ఉన్నట్టు నాతో ఉంటారా లేదా అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? కంగ్రాట్స్ అండి, మీకైతే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే ఇంకా కాల్ కానీ మెసేజ్ కానీ రాని వాళ్ళకైతే ఈ వీక్లో వచ్చే అవకాశం ఉంది. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో పూర్తిగా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఫస్ట్ ఫైల్ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి కాల్ కానీ వీకెండ్ లోపు కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సారీ అండి, జలుబు చేసింది. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళది అనుకుంటా. నేను ఇందాక కలర్స్ గుర్తుపెట్టుకోమన్నాను. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకేననుకుంటా, సెకండ్ ఫైల్ వాళ్ళదేననుకుంటా. ఓకే, కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, ఇక్కడైతే నాకు సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఓకే, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. చూద్దాం ఏం చెప్తున్నారు. అంటే ఇక్కడ మీరు బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల, మీరు చాలా బాధపడుతున్నారు, మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అన్న వయసుగా ఈ పర్సన్కి తెలుస్తుంది. కానీ ఏంటంటే ఈ పర్సన్ మీ వయసుగా రాకుండా ఉండటానికి ఆలోచన అనేది చేస్తున్నారు. తనను తను స్టాప్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, మళ్ళీ మీతో రిలేషన్షిప్ రీబోట్ చేయాలి అని అనిపిస్తుంది, మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ కలర్ వైజ్గా కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి, ఏజ్ గ్యాప్ కానివ్వండి, సపరేట్ మ్యారేజ్ కానివ్వండి, అన్మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ కానివ్వండి, వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నేను ఎంత పోరుకులాడినా సరే ఈ రిలేషన్షిప్ నిలబడదు, నాకు కావాలి అని అనిపిస్తోంది. మీరు మాత్రం చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారని కూడా తెలిసి ఈ పర్సన్కి గతంలో కూడా మీరు ఏదైతే ప్రేమనిచ్చారో, ప్రేమని చూపించారో అది నేను తీసుకున్నానే కానీ మీ వయసుగా ఆ ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి నేను చూపించలేదు. ఇప్పుడు చూపించాలి అన్నా సరే, మీ వయసుగా చూపించాలన్నా సరే ఒకవేళ థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి ఉంది. దానివల్ల నేను ఏంటంటే ఈ రిలేషన్షిప్ని స్టాప్ చేసుకోవాలి, నేను ఎండ్ చేసేయాలి అన్న వయసుగానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ ఒకటి వీళ్ళ ఫీలింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళకైతే వీళ్ళకు కూడా ఒక ఆలోచనలు అనేది వీళ్ళకు కూడా ఒక కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి. కానీ ఇది అమలు పరిస్తే ఏంటంటే రిలేషన్షిప్లో అనేది గ్రోత్ వస్తుందా రాదా, ఒకవేళ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఇలాగే ఉండాల్సి వస్తుందేమో, ఇలాగే దూరంగా ఉండాల్సి వస్తుందేమో, ఇలా ఉండలేకపోతున్నాను, మీకు దూరంగా ఉండలేకపోతున్నాను నేను అన్న వైజ్గా ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నో కార్డ్ ఎందుకు వచ్చిందంటే ఈ వీళ్ళ వయసుగా ఏదైతే ఐడియాస్ వస్తున్నాయో అవి అమలు పరిస్తే, చెప్పాను కదా, మీ వైపుగా థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ వయసుగా థర్డ్ పర్సన్కి తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అయితే మాత్రం మీ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎలా నిలబడుతుంది, నాకేమో మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. చూద్దాం.
టైం గడిచే కొద్దీ వీళ్ళలో ఏంటంటే చేంజెస్ అనేది వీళ్ళలో వస్తున్నాయి. మీరు బాధపడుతున్నారన్న దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీరు బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ కూడా మీరు బాధపడుతుంటే ఈ పర్సన్ ఏంటంటే చూడలేరు. అంటే ఇక్కడ 2 ఇయర్స్ అవనివ్వండి, 3 ఇయర్స్ అవనివ్వండి, ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు రిలేషన్‌షిప్ అయినా ఎండ్ అయిపోయినా సరే, ఈ పర్సన్ ఏంటంటే దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇన్ని రోజులు ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను గతంలో. ఇప్పుడు సడెన్‌గా రిలేషన్‌షిప్ వద్దు అనుకుని వచ్చేసాను. మీ వైపుకి వెనక్కి తిరిగి చూడలేదు. మీరు బాధపడుతున్నారని తెలుసు నాకు. గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసేస్తే మీరు బాధపడతారు అని తెలుసు. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని నేను థర్డ్ పర్సన్ వైస్‌గా వెళ్ళిపోయాను. క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, చెప్పాను కదా! క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ వైస్‌గా కానివ్వండి, లేకపోతే ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, సపరేట్ మ్యారేజ్ కానివ్వండి, ఒకే ఇంట్లో మ్యారేజ్ అయినా సరే, మాటలు లేని వాళ్ళైనా కానివ్వండి. ఇక్కడ నాకేంటంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు కనిపించారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అలా ఉన్నా సరే మిమ్మల్ని ప్రేమించారు. మీరు కూడా ఈ పర్సన్‌ని ప్రేమించారనమాట. చాలా ప్రేమించారు. ఎందుకంటే అలా థర్డ్ పర్సన్ ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కావాలి అన్న వయసుగా మీరు ఏదైతే పోర్ట్రేట్ చేశారు ఈ పర్సన్‌కి, అది కూడా ఈ పర్సన్‌కి గుర్తొస్తుందనమాట. ఈ పర్సన్ మీరు లేకపోయినా సరే నేను ఉండలేను అన్న వయసుగా ఈ పర్సన్‌కి ఇప్పుడు సడన్‌గా ఆలోచనలు అనేది, ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి ఈ పర్సన్‌కి. ఓకేనా? కొత్త వేళ ఆలోచనలు అనేవి, ఐడియాస్ అనేవి వచ్చినా సరే ఈ పర్సన్ ఏంటంటే స్టాప్ చేసుకుంటున్నారు తనని తాను. చూద్దాం, రోజుకి చూద్దామని టైం గడిచిపోతుందే కానీ రిలేషన్షిప్ పట్ల గ్రో అనేది తీసుకురావట్లేదు. అండ్ వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఈ నెక్స్ట్ జూన్ అంటే మీకు అంటే అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు పూర్తిగా మీకు నెక్స్ట్ ఇయర్ జూన్లో కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అంటే కాల్స్ మెసేజ్ చేయకపోయినా సరే, ఎదురెదురుగా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీరు బాధపడుతున్నారా లేదా అని సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిలో సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఎవరి వైజ్గా అయినా అంటే మీ ఇద్దరి మధ్యన ఎవరైనా ఉంటే వాళ్ళ వైజ్గా అయినా సరే తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఈ రిలేషన్షిప్లో నుంచి వచ్చేసిన తర్వాత తను ఎలా ఉంటున్నారు, తను ఎలా ఉంటుంది, తను ఎలా ఉంటున్నాడు అన్న వైజ్గా, అంటే మీ జెండర్ని బట్టి తీసుకోండి, ఎలా ఉంటున్నారు, నేను వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా బాధపడుతున్నారా, నేను నిలబెట్టుకోవాలా అన్న వయసుగా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారండి. వీళ్ళకి కావాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే టైం తీసుకుందాం, చూద్దాం, థర్డ్ పర్సన్ వైజ్గా తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చూద్దాం, ఇలాగే ఉందాం అన్నట్లుగా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత, ఇంకా చూపించండి. గతంలో కూడా ఇలాగే ఉండేవాళ్ళు ఈ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ పర్సన్ మొండి పర్సనే. అంటే మీరు ఏం చూపించినా, ప్రేమను చూపించినా, కేరింగ్ చూపించినా పట్టించుకునే పర్సన్ కాదు ఈ పర్సన్. అంత పట్టించుకునే పర్సన్ కాదు. ఇప్పుడు కూడా అలాగే పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకేనా? సెకండ్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఏదో ఒక రోజు పాజిటివ్గా అంటే నెక్స్ట్ ఇయర్ వరకైనా సరే నాకు టైం కావాలి, ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఆలోచించుకోవాలి, ఇది ఏ వైజ్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, నిలబెట్టుకోవాలి అన్న వైజ్గా అయితే వీళ్ళైతే ఆలోచన అయితే చేస్తున్నారండి. మీకైతే కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ వరకు కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చేయరండి వీళ్ళు.
వీళ్ళలో వీళ్ళే మదన పడుతున్నారు, వీళ్ళలో వీళ్ళే బాధపడుతున్నారు. అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, ఒకవైపు మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ ఏంటంటే 2 విషయాల మధ్య జగలవుతూ ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల. ఎందుకంటే నాకు థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి ఉంది. నాకైతే ఐడియాస్ అయితే ఉన్నాయి, అవి మాత్రం అమలు పరిస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలీదు. అండ్ నాలో కూడా చాలా మార్పులు వచ్చాయి, మీరు లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి స్టార్ట్ అయింది. ఉండలేకపోతున్నారు, ఆల్రెడీ ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. అందుకనే కదా సెర్చ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, బాధపడుతున్నారా లేదా, ఈ రిలేషన్షిప్ పట్ల మీకు ఇష్టం ఉందా లేదా, ఇంకా గతంలో మోసం చేసినట్టు మళ్ళీ మోసం చేస్తానని మీరు ఇంకా బాధపడుతున్నారా, మీకు కూడా నాలాగే అనిపిస్తుందా నేను లేకపోతే ఉండలేను అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా అండి, ఇలా ఉంది సెకండ్ ఫైల్ వాళ్ళకి. ఓకేనా, మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే, వీళ్ళైతే ఇప్పుడల్లా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయరండి. వీళ్ళల్లో వీళ్ళే మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, పెయిన్ అనుభవిస్తున్నారు, అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి అన్న వైజ్గా ఈ సెకండ్ ఫైల్ వాళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారు. ఓకేనా, ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి. ఈ కలర్ గుర్తుపెట్టుకున్నారు కదా మీరు. థర్డ్ ఫైల్ వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు సిచ్యువేషన్. ఒకవేళ వాళ్ళు బ్లాక్ చేసి ఉన్నా సరే వాళ్ళు బ్లాక్ చేశారండి. ఇక్కడ నాకు వాళ్ళే బ్లాక్ చేసినట్టుగా కనిపిస్తుంది, చూద్దాం. ఇక్కడ వాళ్ళే బ్లాక్ చేశారండి. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక్కడ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది పూర్తిగా. వీళ్ళకి ఏంటంటే మీ వైపుకి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి వీళ్ళకి. అంటే బ్లాక్ చేసేసారు కాబట్టి బ్లాక్లో నుంచి తీసి మీతో మళ్ళీ మాట్లాడాలి, రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురావాలి, మీతో ఒక స్టెప్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళని మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని కూడా బ్లాక్ చేసేసారు వీళ్ళు ఆల్రెడీ. అంటే మీతో కూడా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది పూర్తిగా. సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది. మీ వైజ్గా ఏంటంటే వీళ్ళకి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళు ఈ మోసపోయిన తనానికి కూడా వీళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మీకు ఏదైతే గతంలో మోసం చేసి వీళ్ళు వెళ్ళిపోయారో అదే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ పర్సన్ వైజ్గా ఫ్యామిలీ కానివ్వండి ఎలా అయినా సరే ఈ పర్సన్ అదే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వీళ్ళకి కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. నాకు అలాగే కనిపిస్తుంది, కర్మ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. 100కి 100 మీరు 100% బాధని ఏదైతే వీళ్ళు మీకు మోసం చేసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, ఫ్రెండ్స్ వైజ్గా కానివ్వండి, ఎవరి వైజ్గా అయితే వీళ్ళు వెళ్ళిపోయారో మీరు ఎంత బాధపడ్డారో దానికి 10 రెట్లుగా ఈ పర్సన్ అనేది బాధ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. మనీ విషయంలో కూడా వీళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారండి. మనీ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు వీళ్ళు. ఎంత వర్క్ చేసినా కానివ్వండి దానికి తగినంత ఫలితం రావట్లేదు. అది జాబ్స్ కానివ్వండి, బయట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, చిన్న అంటే ముఠా పనులు, టాపీ పనులు, అది ఏదైనా సరే మీ పర్సన్ ఏ వర్క్ చేస్తున్నారో దాని వైజ్గా వీళ్ళలో చాలా అనేది పని చాలా తక్కువగా ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది.
అండ్ దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ అనేది చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఎంత చేసినా సరే దానికి తగిన ఫలితం రావట్లేదు. దానికి తగినంత వాల్యూ వాల్యూ అనేది ఉండట్లేదు నాకు. దానికి తగినంత వాల్యూ ఉండట్లేదు. దానికి తగినంత వాల్యూ నాకు ఉండట్లేదు. అండ్ 2 విషయాల మధ్య ఏంటంటే ఈ పర్సన్ జగిల్ అవుతున్నారండి. ఎటూ తేల్చుకోలేక 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఏంటంటే మైండ్ అంతా వీళ్ళకి డిస్టర్బ్గా అలజడిగా ఉంటుంది. అండ్ 16 డేస్ వీళ్ళకి మీకైతే వీళ్ళైతే నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళైతే మీకు ఎదురుగా కానివ్వండి, లేకపోతే కాల్ కానివ్వండి, మెసేజ్ కానీ చేసి వీళ్ళైతే వాళ్ళ బాధని ఎక్స్‌ప్రెస్ చేస్తారండి వీళ్ళు. నెక్స్ట్ 16 డేస్‌లో అంటే 16 రోజుల్లో మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ మెసేజ్ చేసినా సరే వీళ్ళేంటంటే అటు ఇటు జగులు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడైనా సరే కొంచెం థర్డ్ పర్సన్ సిచ్యువేషన్‌లా కనిపిస్తుంది నాకు. చూద్దాం థర్డ్ పర్సన్ కార్డ్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం ఇక్కడ. ఏంటంటే ఇక్కడ గతంలో ఫ్యామిలీ వైజ్‌గా వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ ఉందని కానివ్వండి, థర్డ్ పర్సన్ ఉన్నారు కానివ్వండి, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని కానివ్వండి, అది ఏనైనా వెళ్ళిపోయారో ఇప్పుడంతా వాళ్ళకి అంతా నెగెటివ్ అయిపోయింది. అంతా రివర్స్ అయిపోయిందనమాట. వాళ్ళు మీతో ఉన్నప్పుడు అంతా చూపించినంత కేరింగ్ అదంతా వాళ్ళు అబద్ధం అనమాట. ఎప్పుడైతే వాళ్ళ వైజ్‌గా వెళ్ళిపోయారో అప్పటి నుంచి వాళ్ళ నిజ స్వరూపాలు అనేది వీళ్ళకి బయటపడ్డాయి. నాకు అలా కనిపిస్తుంది. చూద్దాం. చెప్పానా ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయారు ఈ పర్సన్. అందుకని ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మీరు చూపించినట్టంత ప్రేమ, కేరింగ్ కానివ్వండి వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఎట్ ప్రెజెంట్ చూపించట్లేదు వీళ్ళకి. మీరు ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో కూడా చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. ఇప్పటికీ కూడా ఆల్రెడీ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. చెప్పాను కదా, మీ కాల్ కానీ, మెసేజ్ కానీ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వీకెండ్లో కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, కొంతమందికి మాత్రం వస్తుంది. కొంతమందికి మాత్రం నెక్స్ట్ 16 డేస్ వరకు కొంతమందికి ఆగాలి. కొంతమందికి కానివ్వండి, ఒకవేళ ఆల్రెడీ కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి ఈ ఈవినింగ్లో కొంతమందికి చేసి వీళ్ళు ఏంటంటే క్షమాపణ చెప్తారండి. వీళ్ళు నీకు చేసిన మోసమే నాకు ఇవాళ వెంటాడుతుంది, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, నీకు చేసిన మోసానికి నాకు తగిన శాస్తి జరిగింది అన్న వయసుగా అది ఏదైనా సరే మీకు క్షమాపణ చెప్తారండి వీళ్ళు. కానీ 2 విషయాల మధ్య కాల్ కానీ, మెసేజ్ కానీ చేసినా సరే 2 విషయాల మధ్య ఈ పర్సన్ ఏంటంటే జగులు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నా సరే ఫ్యామిలీ ఉంది కదా అన్న వయసుగా అయినా సరే, లేదా థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ అయినా సరే రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది. నేను ఇప్పుడైతే క్షమాపణ అయితే చెప్పుకోవాలి. అర్జెంటుగా మీకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ కర్మ అనేది ఇంకా నన్ను వెంటాడుతుంది. ఇప్పటికి అనుభవిస్తున్నది చాలు అంటే చావకుండా దెబ్బ కొడుతుందన్నమాట కర్మ. అంటే దాన్ని ఏమంటారు, ఒక మనిషిని బతికున్న శవాన్ని బతికున్న శవాన్ని చేసేస్తుంది అన్న వయసుగా నేను బతికుండగానే నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అన్న వయసుగా ఈ పర్సన్ అనేది బాధపడుతున్నారండి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. బతికుండగానే ఇక్కడ పెయిన్ చూసారా, ఎంత పెయిన్ అనిపిస్తున్నారు. బతికున్న మనిషిని మీద కత్తులు గుచ్చేసేసారు. లేవలేనట్లుగా ఈ పర్సన్ అనేది పడిపోయారు. అలా ఉన్నాయన్నమాట. అలా ఉంది వీళ్ళ సిచ్యువేషన్. మీకు క్షమాపణ చెప్తేనైనా సరే నా వయసుగా ఒక్క అవకాశమైనా వస్తుంది, నా లైఫ్ మళ్ళీ మామూలు అవుతుంది, కొంచెమన్నా మామూలు అవుతుంది అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కొంతమందికి మాత్రం చెప్పాను కదా మొండిగానే ఉంటారు. నెక్స్ట్ 16 డేస్ వరకు వీళ్ళైతే కాల్ కానీ, మెసేజ్ కానీ వీళ్ళు చేసే అవకాశం లేదు. ఓకేనా. కొంతమందికి అయితే ఈ వీకెండ్లో కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, ఈ నైట్ లోపల కానివ్వండి, ఒకవేళ ఆల్రెడీ చేసి క్షమించండి అని అడిగినా సరే మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎంతవరకు కరెక్టు అనేది నాకు కామెంట్ ద్వారా
తెలియచేయండి అనమాట, నేను చెప్పింది కరెక్టే కాదా అనేది. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియో టైటిల్ కింద ఒకసారి ఇక్కడ ఫోన్పే నెంబర్ పెట్టాను. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద కూడా నేను నెంబర్ ఇచ్చాను. దానికి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానివ్వండి చేయొచ్చండి. మామూలు కాల్ నాట్ అలౌడ్ అండి. మామూలు కాల్స్ రావు, వాట్సాప్ వైజ్గా వరకే వస్తాయి. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి. ఇక్కడ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, అది పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. పర్సన్ గురించి కానివ్వండి, జాబ్ గురించి కానివ్వండి, కెరియర్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ద్వారా ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు తెలియచేయండి. అండ్ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.